డైరీనా డైరీ బయట అక్కడ చూపించారు ముందు తగ్గిపోతుంది. ఇది ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటుంది. కార్డియాక్ హబ్తో మనం కాంటాక్ట్ అవుతాం. రిమ్స్ హాస్పిటల్ హబ్ జనరల్ హాస్పిటల్లో శ్రీకాకుళం ఇది సార్ మంచి జనరల్గా ఓకే ఓకే సార్ ఓకే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఉందా? ఏబిడి ఓకే. ఆయుష్మాన్ కార్డు రిజిస్ట్రేషన్ కూడా మనకి ఒకటి కంప్లీట్ ఇచ్చారు. అది ఎక్కువ కొంచెం అడ్వాన్స్గానే వచ్చి ముందు అడ్మిట్ అవుతాం కదా, అంటే 11th అవర్లో రావడం. మీకు అనెస్థీషియా ప్రాబ్లమ్ కూడా ఏముంటుంది? మీకు మోస్ట్లీ గైనకాలజిస్ట్కి అనెస్థీషియా అంత అవసరం ఉండదు కదా, ఉంటుందా? పెట్టారా? ఆన్ కాల్ కూడా ఇక్కడ అవసరం లేదు, మాకు 2 ఉన్నారు కాబట్టి. బర్త్ వెయిట్ కూడా బాగానే ఉంటుందా పిల్లలు? ఇంప్రూవ్ అయింది. ఈ వార్డు మొత్తం ఈ వార్డు పనిచేయాలి. ఏమైంది బాబుకి? ఎలా వచ్చింది జ్వరం? అంటే దోమల వల్ల లేదంటే తాగడం వల్ల నీళ్ళ ఏంటి? మళ్ళీ నార్మల్ ఫీవర్. ఏంటి అంటే ఎవరు వాళ్ళ అమ్మ మనవాడా? అంటే మీ ఇంట్లో ఎప్పుడు దోమల మంది కాలువలు బాగలేవా? డ్రైనేజ్ ఉందా లేదా? డ్రైనేజ్ లేదు అంటే కొండ మీద కూడా క్లీన్ ఏరియా. సో మనకి ఇలా మలేరియా కానీ ఉంటే కనుక మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, రికవరీలో కూడా స్లో అవుతుంది. సో వీళ్ళు తెలియదు టీఎఫ్ టీవీనా సో ఇది తెల్లతో సరిపోతుందా? ఎక్విప్మెంట్ కావాలి, ఇంకో 15 lakhs. అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్గా ఇస్తే మనం ఒక డోనర్స్ ఉన్నారు, మనం కూడా మెయిల్ చేసి తీసుకుందాం. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. ఇప్పుడు ఈ బిల్డింగ్స్లో అది ఒక మెయిన్ ప్రాబ్లం ఫస్ట్. బట్ ఇది రినోవేట్ చేయాలి. 2 గదులు లేబర్ సపరేట్ ప్రాపర్గానే మనకి కలర్ కోడ్ మా ఫుడ్ అది భోజనం అది బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందా? సో అయిపోయినట్టుగా డిశ్చార్జ్ చేయించినా మనకి బెస్ట్. టాబ్లెట్ వేసుకోవాలి.
హీట్ చేసుకోకుండా లాస్ట్ టైం అంటే కొంచెం పప్పు బాగుంటే అప్పుడైతే చేంజ్ చేస్తారు ఆ తర్వాత నుంచి ఎక్కువ బాడీ పెయిన్స్ అని మనం ఏదో వచ్చిన బ్లడ్ టెస్ట్ చేసినాం కదా. ఫీవర్ అయితే వాటర్ క్వాలిటీ ఎప్పుడు చెక్ చేయించాలి?